వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో విశాఖలోని గాదిరాజు ప్యాలెస్లో 3 రోజుల పాటు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు హరే కృష్ణ మూమెంట్కి సంబంధించిన ప్రతినిధులు వైకుంఠేశ్వర దాస మనతో ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎలా జరుగుతుంది? విశాఖపట్నంలో ఒక సిటీ ఈవెంట్ లాగా కృష్ణాష్టమి అంటే అందరికీ తెలుసు. మనం ఒక శ్లోకం కూడా విన్నాం, గోవిందుడు అందరి వాడే అని. సో కృష్ణాష్టమి అంటే అందరూ ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటారు. సో అందుకే ఇది హరే కృష్ణ మూమెంట్లో విశాఖపట్నం మొత్తం ఒక సిటీ ఈవెంట్ లాగా మనం చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చూస్తే మనకి భక్తులందరికీ ఫస్ట్ లోపలికి వచ్చిన తర్వాత 108 సార్లు కృష్ణాష్టమి సందర్భంగా హరే కృష్ణ మహామంత్రాన్ని మంత్రధ్యానం వాళ్ళతో చేయిస్తామన్నమాట. తర్వాత భక్తులకు భగవంతునికి మంచి అలంకరణ జరిగింది. సో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం అండ్ సాయంత్రము శ్రీకృష్ణుడికి 108 రకాల నైవేద్యాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత భక్తులకి వితరణ చేస్తున్నాం అన్నమాట. అదేవిధంగా కంటిన్యూస్గా రోజంతా కూడా సాంస్కృతిక భజనలు, అన్నమాచార్య కీర్తనలు, రకరకాల డిఫరెంట్ గ్రూప్స్ నుంచి వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఈ విధంగా ఇది ఒక మంచి అవకాశం మనం కృష్ణుడికి ఇంకా దగ్గరికి వెళ్ళడానికి కృష్ణాష్టమి రోజు. సో ఈ అవకాశం అందరికీ ఇవ్వాలని మనం సంకల్పించి హరే కృష్ణుడి ద్వారా ఒక బృహత్తరమైన కార్యక్రమం చేయడం జరుగుతుంది. భక్తులు కూడా అందరూ వేలాదిగా వచ్చి ఇది ఉపయోగించుకుంటున్నారు. సో మిగతా వాళ్ళు కూడా వచ్చి ఈ కృష్ణుడిని ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఉయ్యాల సేవ కూడా చాలామంది వస్తున్నారు. అవునండి. సో జన్మాష్టమికి అదొక మనకి ఒక ఎమోషనల్గా సెంటిమెంట్ అనమాట. కృష్ణుడిని ఉయ్యాల్లో పెట్టి జూలాలు సేవ్ చేస్తారు, ముఖ్యంగా నార్త్ ఇండియాలో. సో అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులకి ఇక్కడ ఉయ్యాల సేవ కూడా సేవా భాగ్యం కల్పించడం జరిగింది. భక్తులు చక్కగా ఉయ్యాల సేవలో కృష్ణుడికి ఉయ్యాల చేయొచ్చు. వచ్చిన భక్తులందరికీ కూడా ప్లేట్ ప్రసాదం, ఫుల్ ప్రసాదం ఇవ్వడం జరుగుతుందండి. సో భగవంతుని ప్రసాదం కూడా భగవంతుని రూపం అనమాట. అన్నదానం మహాదానం అంటారు కదా. సో అట్లాగా వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రసాదం ఇస్తున్నాం. భక్తులు రెస్పాన్స్ ఎలా ఉంది? చూశాక చాలా అందంగా డెకరేట్ చేశారు. సో అందరు కూడా చాలా, ఎందుకంటే శాస్త్రంలో చెప్తారు, మనం భగవంతుణ్ణి ఎలాగైతే మనం ఒక అద్దం ముందు కూర్చొని మన ముఖానికి అలంకరించుకుంటే అద్దంలో కనిపించే ప్రతిబింబం కూడా ఆటోమేటిక్గా అలంకరణ అయిపోతుంది అనమాట. అలాగే భగవంతునికి అలంకరణిస్తే ఆయనను చూసినప్పుడు మనకి కూడా ఆనందం వస్తుంది అనమాట. సో భగవంతునికి చక్కగా అలంకరించి ఆయనకి సేవలు చేసినప్పుడు, ఆయన దర్శించుకున్నప్పుడు మనకు కూడా ఆనందం వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, ప్రతి భక్తులు కూడా బయటికి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా స్మైలింగ్ ఫేస్తో బయటకు వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే భగవంతునికి ఎంత చక్కగా మనం సేవ చేస్తే అది ఆయన ప్రతిబింబమైనటువంటి మనకి కూడా ఆ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఆనందం అనేది మనకు కూడా వస్తుంది. చెప్పండి మేడం, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. చిన్న లడ్డూ గోపాల్ని అలంకరణలో చూడడం చాలా ఆనందాన్ని కలిగించిందండి మాకు. అలాగే అందరూ కూడా స్వామిని దర్శించుకునే ఆనందాన్ని మీరు కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంటే లోపలికి వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మనకి ఎప్పుడు కూడా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కదండి. అలాగే మనం ఇక్కడ స్వామిని అలంకరిస్తూ ఉన్నప్పుడు కూడా ఉయ్యలో ఊపుతూ ఉంటుంటే, ఆ కృష్ణుడు అలా ఉయ్యలో ఊగుతుంటే మాకు ఎంతో మనం బృందావనం వెళ్ళామా అన్న ఫీలింగ్ వచ్చిందండి మాకు ఇక్కడ చూస్తుంటే. రాధా మదన్ మోహన్ కూడా చూసాము. అలాగే చాలా అందంగా మాకు కన్నుల పండగగా అనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కృష్ణాష్టమికి ఈ 3 రోజులు జరిగే గాదిరాజు ప్యాలెస్లో జరిగే 3 రోజులు ఉత్సవానికి అందరూ కూడా వచ్చి ఆ ఆనందాన్ని మీరందరూ కూడా పొందాలని, భక్తి మార్గంలో మీరందరూ కూడా నడవాలని మనస్ఫూర్తిగా మీరు కూడా ఆ సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి, కృష్ణాష్టమికి ఇక్కడికి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? హరే కృష్ణాష్టమికి మేము ఇక్కడికి వచ్చామండి. గాదిరాజు ప్యాలెస్లో హరే కృష్ణ మూమెంట్లో కృష్ణాష్టమి చేస్తున్నారు. మేము వచ్చాము. చాలా బాగా డెకరేట్ చేశారు. ఫస్ట్ రాగానే జపమండపం ఉంది. అక్కడ ఒక్కొక్కరికి మాల ఇచ్చి 108 సార్లు మా అందరి చేత నామం చేయించారు. దానివల్ల మేము చాలా రిలీఫ్ అనిపించింది. చాలా బాగుంది. అక్కడ నుంచి లోపలికి వస్తే బాలగోపాల్ని ఉయ్యాల్లో ఊపాము, జూలన్ సేవ చేశాము. అక్కడి నుంచి రాధా మనోహర్ విగ్రహాలకి దర్శనం చేసుకొని, ప్రభుపాద్ వారి దర్శనం తీసుకొని ప్రసాదం అవన్నీ బాగా చేశారు. ప్లస్ బాగా కోఆర్డినేట్ చేశారు. నేను గత 11 ఏళ్ళ బట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా రావాలని కోరుకుంటూ హరే కృష్ణ. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్? హరే కృష్ణ అండి. మేము వైజాగ్లోనే గ్రాండ్గా చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కృష్ణాష్టమికి అటెండ్ అవ్వడానికి వచ్చాము. ఇది హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం అక్షయ పాత్ర ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది. మనము
ఎంటర్ అవగానే హరే కృష్ణ హరినామ కీర్తన హరే కృష్ణ జపం ద్వారా స్టార్ట్ అవుతుంది. అంటే మనం కృష్ణాష్టమి జరుపుకునే విధానం కూడా అలానే ఉండాలండి. అంటే భగవంతుడిని ఎలాగా హరినామ కీర్తనతో ఆరాధించాలి, దాని ద్వారా మనం ఎలాగా శుద్ధ అవుతామో అనేది ఫస్ట్ స్టెప్గా తీసుకొస్తూ అక్కడ జపం చేయిస్తారు. లోపలికి బాలగోపాలి జూలన్ సేవ చేసుకుంటాము. జూలన్ సేవ చేసిన తర్వాత రాధా మదన్ మోహన్ అత్యంత అంటే ఎంతో కనుల పండుగ, ఇంకా కళ్ళు కూడా సరిపోవన్నంత అందంగా భక్తులు దీన్ని రాధా మదన్ మోహన్ అలంకరించి ఉన్నారు. ఆ అలంకరించిన దర్శనం తర్వాత కచేరీలు అంటే సంగీత సేవ జరుగుద్ది. స్వామికి చాలా ప్రీతికరమైంది. సో మనం స్వామిని అలానే ఆరాధించాలన్నమాట. అంటే కీర్తన ద్వారా కానీ కథల ద్వారా కానీ స్వామిని భాగవతం, భగవద్గీత, శ్రవణం, కీర్తనం, పాదసేవనం ఇలా నవవిధ భక్తిలో చాలా ముఖ్యమైనవి. ఇక్కడ మనం స్వామిని చూసుకుంటూ హరి కీర్తన చేసుకుంటూ ఈ క్లాసికల్ మ్యూజిక్ ఇలాంటివన్నీ చేసుకుంటూ అందరికీ ప్రీతికరమైనది ప్రసాదం తీసుకుంటూ అండ్ అలాగే అన్ని రకాల ఏజ్ గ్రూపుల్ని కవర్ చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లలకి తగ్గట్టుగా వాళ్ళు చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి ఇలాంటి కచేరీలు, హరినామ సంకీర్తన అవి చేసుకుంటూ చాలా కౌంటర్స్ కూడా మనం కొనుక్కోవడానికి బుక్స్ ఉంటాయి, టాయ్స్ ఉంటాయి. అది ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా మనల్ని తీసుకెళ్లారండి లోపల. చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు హరే కృష్ణ భక్తులు. సో మనం ప్రతి ఇయర్ మేము వస్తుంటాము. ఇంకా 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 గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు దీన్ని ఎవ్రీ ఇయర్. సో వీ ఫీల్ సో హ్యాపీ టు కమ్ హియర్ అండ్ టు సెలబ్రేట్ దిస్ జన్మాష్టమి. నైట్ మళ్ళీ మిడ్ నైట్ అభిషేకం ఉంటుంది. అది 1-2 o'clock అయిపోతుంది. టైం కూడా తెలీదు. మిడ్ నైట్స్ మనం బర్త్డేస్ ఎలా చేసుకుంటామో కేక్ అది అలానే స్వామికి చాలా పెద్ద కేక్ భక్తులు ఎటువంటి బయట నుంచి కొనకుండా భక్తులే తయారు చేస్తారు ఇన్ హోమ్ బేకరీతో. అది చాలా గ్రాండ్గా అభిషేకము, దానికి కీర్తన, ఇంకా టైం తెలియదు ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది. సో అంత బాగా సెలబ్రేట్ చేస్తారండి హరే కృష్ణ మూమెంట్. సో మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎవ్రీ ఇయర్ ఎక్కడ ఫెస్టివల్ జరిగినా ట్రై టు అటెండ్ దిస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. భక్తులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ విశాఖ గాదిరాజ్ ప్యాలెస్లో హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక వేడుకలకు భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. లోపలికి వెళ్ళగానే ఏదైతే ఉయ్యాల సేవ ఇదంతా కూడా మా స్వహస్తాలతో ఉయ్యాల సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని భక్తులు చెప్తున్నారు. ఈ ప్రాంగణం అంతా కూడా సుందరంగా పువ్వులతో అలంకరించడం, స్వామివారిని చూడడం కూడా చాలా ఆనందంగా ఉందని భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.